దాల్చి కావాలి శైలొక్క. దాల్చి దంచరాదు నాకు. రిజ్యూమ్ పెట్టండి బ్రో నాకు అన్న నిరుచులు బ్రో. రిజ్యూమ్ పెట్టమన్నావా? మంచి పని చేసిన. ఫ్లాట్కి జాబ్కి ఏమి సంబంధం? యాదవ్ గారు చెప్తున్నారు. ఫ్లాట్ ఉండగా ఎందుకు మీకు జాబ్ అంటుంది మళ్ళీ దీపిక. ఫ్లాట్ ఉంటే మాత్రం పని చేయకూడదా రా దీపిక? అన్నీ కావాలి నాకు. సంబంధం ఉంది. ఛార్జింగ్ కూడా 20కి వచ్చింది. ఇక మరి బంద్ చేస్తే మర్చిపోవచ్చు నువ్వు కూడా. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. లో 6 మెంబర్స్ ఉన్నారు. నో కామెంట్స్. ఫ్రెండ్స్ వచ్చారు. బాయ్. ఓకే బాయ్ రా దీపిక. మేము కూడా లైవ్ క్లోజ్ చేస్తాం. ఇక యాదవ్ గారు బాయ్. నాని గారు యాదవ్ అన్న ఏమన్నారో తెలుసా బ్రో నీకు? నాని బ్రో నేను 7th క్లాస్ చదివా అని చెప్పారు నాకు. ఓహో పర్లేదు, వెళ్ళు అంటున్నాడు యాదవ్ గారు. మరి 7th క్లాస్లో జాబ్స్ ఉండవు అని చెప్పేసాడు. మీరు అంతే కదా యాదవ్ గారు? నాని గారు విన్నావా యాదవ్ గారు? మీరు 7th క్లాస్ చదివా అన్నారంట కదా? యాదవ్ అన్న పంతులండి నానిగారు. డిగ్రీ కంప్లీటా? ఆలోచిస్తుంది కామాక్షి గారు. డిగ్రీ బీఎస్సీ బ్రదర్ అంటున్నాడు యాదవ్ గారు. మరి మీరే 7th క్లాస్ అని చెప్పారంట కదా యాదవ్ గారు? అని జాయినింగ్ చేస్తున్నారు యాదవ్ అన్న. జోకింగ్ చేస్తున్నారు. జోకింగ్. మన్మడు ఉన్నాడా? మన్మడు యాదవ్ గారు మీ మనవాడు ఉన్నాడా? బజ్జుకున్నాడా? థ్యాంక్ యూ వెంకీ బ్రో. వెంకీ గారు థ్యాంక్ యూ జాయినింగ్ చేస్తున్నారు యాదవ్ అన్న. మీరు సూపర్ చాట్ చేసినందుకు. ఓకే జోకింగ్, సారీ. అదే జోకింగే. నాని బ్రో రాజమండ్రి పుష్కరాలకి వస్తా. జాబ్ కోసం పోవా యాదవ్ గారు? పుష్కరాల కోసం వెళ్తావా? ఏంది లైక్ పడుతుంది? అప్పుడు కలుద్దాం అంటున్నాడు యాదవ్ గారు. ఇది సూపర్ స్టిక్కర్. నో థ్యాంక్ యూ బ్రో. అందరూ ఎదగాలి, అందరూ అలా ఆలోచించాలి. మరి వెంకీ గారు రాజమండ్రి అని రుచులు. అవునవును తెలుసు, రాజమండ్రిలో పుష్కరాలు ఉంటాయి. నాని బ్రో తప్పిపోయా ఏమో, జాగ్రత్త. అబ్బో పుష్కరాలకు వెళ్ళినప్పుడు తప్పిపోకుండా చూసుకోమంటున్నావా యాదవ్ గారిని? అవునా కామాక్షి గారు? అంతేగా. వెంకీ గారు ఇప్పుడు లంచ్ టైంలో నేను చదువుతున్న కామెంట్స్. ఎప్పుడైనా కానీ మా ఆవిడ ఉంటుంది ఈ ఛానల్, మా ఆవిడ చూసుకుంటుంది. నానిది రాజమండ్రి అనే రుచులు. అవునవును రాజమండ్రి. వెంకీ గారు ఉన్నారా? ఎప్పుడైనా ఫేస్ లైవ్ ఉంటుంది, బట్ లంచ్ టైంలో నేను వచ్చాక ఇలా పెట్టి లంచ్ చేశాము. లంచ్ అయిపోయింది, జస్ట్ రిలాక్స్ కోసం కాసేపు ఇలా జోకు వద్దాము. ఉన్నా అంటున్నాడు. వినండి మేము చెప్పింది. మా మేడం గారు రన్ చేస్తుంది ఈ ఛానల్. మీ పాత ఛానల్ ఉన్నదా? ఏమైనా జరిగిందా? మానిటైజేషన్ అయిందా మీ ఛానల్ వెంకీ గారు? యాదవ్ గారు తప్పిపోయేది నానిగారు యాదవ్ గారితో పోతే. విన్నారా యాదవ్ గారు?